వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. నేను తులసి. ఒక్కసారి తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోరాడి సాధించుకున్న తెలంగాణ 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకుంది. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ హనుమంతు సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 10 ఏళ్లు నిండాయి. ఈ రోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశలా వెలుగులు విరాజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు, అనాధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, సమస్త జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక అనేక రంగాలలో అణచివేతకు గురైంది. దీనిని గుర్తించిన తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్ణాలు స్వపరిపాలన దిశగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉవ్వెత్తున ఉద్యమించిన ఫలితంగా స్వరాష్ట్రం కలను సాకారం చేసుకోగలిగాం. తెలంగాణ ఉద్యమంతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులందించిన ప్రజాకవి దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ గేయానికి నిజామాబాద్ నుండే అంకురార్పణ జరగడం ఈ జిల్లాకు అరుదైన ఘనత దక్కేలా చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలు గోడలపై డాక్టర్ దాశరథి రాసిన అగ్నిధార సంపుటిలోని ఈ గేయం నాడు తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది. మలివిడత ఉద్యమంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. వారి ఆత్మ బలిదానాలు, త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు. తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా
ముందుకెళ్లడం మనందరి కర్తవ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తదనుగుణంగానే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తోంది. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కంకణబద్దులై ఉన్నాము. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాము. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం అందించాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉన్నంతగా ఎదగాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో 793 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు కొనసాగుతున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల నమోదు శాతం పెంచేలా కృషి చేస్తున్నాం. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పిల్లల యూనిఫామ్లను కుట్టించే పనులను ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. తద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. నాణ్యమైన విద్యా బోధనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఈసారి జిల్లాలో 2024 మార్చ్ 10వ తరగతి వార్షిక ఫలితాలు మెరుగయ్యాయి. మన జిల్లా నుంచి 20,858 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 20,486 మంది ఉత్తీర్ణులయ్యారు. 93.72%తో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ బడులకు చెందిన 103 మంది విద్యార్థులు 10 GPA గ్రేడ్ పాయింట్ సాధించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ లోను ద్వితీయ సంవత్సరంలో 59.61% సగటు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 13,988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 8,338 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 14,974 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,479 మంది ఉత్తీర్ణులై సగటున 50% ఉత్తీర్ణత సాధించారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం కృషిని కొనసాగిస్తోంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వారిని ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో, వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరుగుతోంది. ఈ రోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ వేడుకల సందర్భంగా విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, సమస్త జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక అనేక రంగాలలో అణిచివేతకు గురైంది. దీనిని గుర్తించిన తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్ణాలు స్వపరిపాలన దిశగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉవ్వెత్తున ఉద్యమించిన ఫలితంగా స్వరాష్ట్ర కళను సాకారం చేసుకోగలిగాం. తెలంగాణ ఉద్యమంతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులందించిన ప్రజాకవి దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ గేయానికి నిజామాబాద్ నుండే అంకురార్పణ జరగడం ఈ జిల్లాకు అరుదైన ఘనత దక్కేలా చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా జైలు గోడలపై డాక్టర్ దాశరథి గారు రాసిన అగ్నిధార సంపుటిలోని ఈ గేయం నాడు తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది. మలివిడత ఉద్యమంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. వారి ఆత్మ బలిదానాలు, త్యాగాలు వెలకట్టలేనివి. తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలను అనుగుణంగా ముందుకు వెళ్లడం మన అందరి కర్తవ్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
తదనుగుణంగానే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షేమం, విద్య, వైద్య, వ్యవసాయ సహా అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోంది. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కంకణబద్ధులై ఉన్నాము. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాము. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం అందించాలని, భావి తరాలు ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో 793 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పనులు కొనసాగుతున్నాయి. పాఠశాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల నమోదు శాతాన్ని కూడా పెంచేలాగా కృషి చేస్తున్నాము. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పిల్లల యూనిఫామ్లను కూడా మహిళలు కుట్టించే పనులుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. తద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించాలనేది సంకల్పం. నాణ్యమైన విద్యా బోధనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఈసారి జిల్లాలో 2024 మార్చి 10వ తరగతి వార్షిక ఫలితాలు మెరుగయ్యాయి. మన జిల్లా నుంచి 21,858 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 20,486 మంది ఉత్తీర్ణులయ్యారు. 93.72%తో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. చెందిన 103 మంది విద్యార్థులు 10 GPA గ్రేడ్ పాయింట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లోను ద్వితీయ సంవత్సరంలో 59.61% సగటు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 50% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం కృషిని కొనసాగిస్తుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వారిని ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో, వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 71.92% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.59% ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఇదివరకు తక్కువ ఓటింగ్ నమోదైన నిజామాబాద్ పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,000. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బలిదానం చేసిన వారి సేవలను గౌరవించారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు కలెక్టర్, ప్రజాప్రతినిధులు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతు కిరణ్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మేయర్ నీతు కిరణ్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రాణత్యాగం చేసి రాష్ట్ర ఏర్పాటుకు అడుగులు వేసిన వారి గొప్పతనాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలు నిండుకొని ఈరోజు 11 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా మరి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలా సంబరంగా అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. మరి 1969లో మొదలైనటువంటి తొలి పోరాటం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఎంతో కష్టపడి మరి ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇది మనకు సిద్ధించడం జరిగింది. తర్వాత 2014లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ మేరకు ఆయన ప్రాణాలొడ్డి ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసిన తర్వాత మరి ఆయన
ప్రాణాలను బలి తీసుకునే సమయంలో మరి ప్రభుత్వం మనకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు చూసుకుంటే తెచ్చిన తెలంగాణను ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంది, అలాగే దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆయన తెలంగాణ జాతిపిత. ఆయన అన్న విధంగానే ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఈరోజు 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరం కేటాయింది. మరి గౌరవ మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో మరి ఆంధ్రలో అన్ని రంగాల్లో నీళ్లు నిధులు నియామకాల్లో మనకు వివక్ష చూపిస్తుందనే ఉద్దేశంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టగానే మేము కూడా టీఆర్ఎస్ పార్టీలు వెళ్ళి చాలామంది ఉన్నారు పాతలు మా ఉద్యమకారులు. మరి కేసీఆర్ గారి అడుగు వేసి మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి అందరి సహాయ సహకారాలతో తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో మరి కేసీఆర్ గారు భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్గా తీసుకెళ్ళడం జరిగింది. నేను ఏ ప్రభుత్వాలైనా ప్రజల అభిప్రాయం మేరకే వస్తాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, తప్పులేదు. నేను కోరేది ఏంటంటే మేము కూడా ప్రభుత్వంలో ఇప్పుడున్నాం. మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ యాత్ర కానీ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలన కానీ ప్రతి దాంట్లో పల్లె ప్రగతి కానీ అన్నిట్లో పాల్గొన్నాం. కాబట్టి నేను దయచేసి కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్ అబ్జర్వర్ ఎలిస్ బజార్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర అధికారులు ఆదివారం సందర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఈ నెల 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ ను సందర్శించారు. ఆయా కౌంటింగ్ హాళ్లలో టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్ కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ విధిలో పాల్గొనే సిబ్బందితో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన వారికి పాస్లు అందించాలని, పాస్ కలిగి ఉన్న వారిని కౌంటింగ్ సెంటర్లోనికి అనుమతించాలని సూచించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను సరిచూసుకోవాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. ఎలాంటి అపశృతులు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి కల్మేశ్వర్ అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. అమరవీరులకు నివాళి అర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందూర్ స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మొదట వినాయక్ నగర్ లో అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పథక ఆవిష్కరణలో పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక తెలంగాణ కోసం
తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఆ వీరులను కన్న వీర వనితలకు పాదాభివందనాలు తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన తలరాతలు మారుతాయి అని నిరుద్యోగులు, రైతన్నలు ఉరితాళ్లకు ఏలాడాల్సిన పరిస్థితి ఉండదని, నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో కలలు కని ఎంతో మంది వీరులు శ్రీకాంతచారి, పోలీస్ కిష్టయ్య లాంటి అమరవీరుల ప్రాణాలు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే వారి కన్నతల్లి తండ్రుల కడుపు కోత చూడలేక తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఇంకొకరు కూడా తెలంగాణ కోసం బలి కావద్దు అని, రాబోయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలంటే బ్రతికి ఉండాలని పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని వినిపించి బీజేపీ పూర్తి మద్దతు పలకడం జరిగిందని, అమరుల త్యాగాల మీద గద్దెనెక్కిన గత ప్రభుత్వం 10 ఏళ్లు తెలంగాణను దోచుకోవడం జరిగిందని, వచ్చిన తెలంగాణలో కూడా నిరుద్యోగుల, రైతన్నుల ఆత్మహత్యలు చూశామని, అమరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగమని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అమరుల త్యాగాలను మర్చి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం జరిగిందని, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై మన బిడ్డలపైనే దాడి చేయడం జరిగిందని, ఉద్యమంలో మన బిడ్డల ప్రాణాలు పోతుంటే గోడ మీద పిల్లిలా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులు పదవులే ముఖ్యమన్నట్లు వ్యవహరించి రాష్ట్ర అవతరణలో వారు చేసింది శూన్యమన్నారు. ఆహ్వానించడాన్ని నిజంగా ఆమె చేతుల మీదుగా నివాళులు అర్పిస్తే అమరుల ఆత్మలు ఘోషించేవి అని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమరుల త్యాగాలను గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ సైతం తెలంగాణ విశిష్టతను వివరించారు. సోదరుడు దినేష్ కులాచారి గారు అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే 10 సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయం, తెలంగాణ సాధించుకుంటే నీళ్లు నిధులు నియామకాలు అని ఒక సెంటిమెంట్ తోటి ప్రజలు ఆ రోజు సబ్బండి వర్గాలు వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ త్యాగాలతోటి సాధించుకున్న తెలంగాణ, దాంట్లో ముఖ్య పాత్ర భారతీయ జనతా పార్టీ. 1200 మంది బలిదానం తర్వాత కాంగ్రెసు ఎలక్షన్ల ముందు తెలంగాణ కోసము బిల్లు పెట్టడం జరిగింది. అంతకు 1 సంవత్సరం ముందే మా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు, మీరు ఎవరు కూడా తమ ప్రాణాలని బలి తీసుకునవద్దు, తప్పకుండా మేము కాంగ్రెస్కు బిల్లు పెట్టే విధంగా ఫోర్స్ చేస్తాం, బిల్లుకు మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల కష్టాలు, ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం భారతీయ జనతా పార్టీ గుర్తించింది, అందుకే మద్దతు తెలపడం జరిగింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా నయా నిజాం కాలం మాదిరి ఆయన ఉంటెద్దు పోకడా, అవినీతి ఒక తారాస్థాయికి చేయడం తర్వాత గత 5 నెలల క్రితము ప్రజలు వారికి బుద్ధి పెట్టి చెప్పడం జరిగింది, బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు. అదేవిధంగా ఏదైతే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింగిల్ పాత్ర కూడా లేదు, ఏమాత్రము. 10 సంవత్సరాల కిందట ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో తెచ్చింది కాదు, యావత్తు తెలంగాణ వాదులు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. ఈ తెలంగాణ 10వ అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10 సంవత్సరాలు ఎన్నో ఒడదిగులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజాకర్ల పాలనకేంచి, వేరే రాష్ట్రాల వాళ్ళ పాలన నుంచి, దొరల పాలన నుంచి అన్ని రకాల విముక్తి పొందిన ఈ తెలంగాణ ఇప్పటికన్నా అభివృద్ధి సాధించాలని, అన్ని రంగాల ముందుండాలని, ఆ అమరు యొక్క ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ అలాగే
ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో మొన్న 10 సంవత్సరాల కింద జరిగిన ఉద్యమంతో పాటు అప్పుడు ఏదైతే తొలి దశలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మహానుభావుడికి భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని. తెలంగాణ కోసం కొట్లాడి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గద్దె భూమన్న అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే కాంగ్రెస్ స్పందించలేదన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ 11వ వార్షికోత్సవంలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పించారు. భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గద్దె భూమన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, వందల మంది అమరులు చనిపోతే చలించకుండా సోనియా గాంధీ పార్లమెంటులో బిల్లు పెట్టలేదని, తెలంగాణ ఉద్యమం కొరకు సుదీర్ఘ పోరాటం నడుస్తోందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి జనతా పార్టీ ఆధ్వర్యంలో సుష్మా స్వరాజ్ పట్టుబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించారని, దాంతో జూన్ 2వ తేదీ 2014 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సాధించారని గుర్తు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదని, సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని తెలంగాణ ప్రజల చిన్నమ్మ అని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలకు సోనియా గాంధీ ఎందుకు దూరం ఉన్నారని, కేసీఆర్ కూడా ఎందుకు దూరంగా ఉంటున్నాడని, వీరిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, గంగారెడ్డి, బాలయ్య, కిసాన్ ఖేత్ అధ్యక్షులు చౌకి లక్ష్మణ్, ధనరాజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మన డిచ్పల్లి మండలంలో వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మరి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము మేమే తీసుకొచ్చినాము, మేము చేయంగానే తెలంగాణ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఎంపీలు ఉండి ఏం సాధించలేరు. మన తెలంగాణ చిన్నమ్మ అయినటువంటి సుష్మా స్వరాజ్ మన తెలంగాణ కోసము చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు చనిపోతున్నారు. 1200 మందికి దాదాపు అమరులైనారు. కాబట్టి వీళ్లకు తప్పకుండా తెలంగాణ ఇచ్చేయవలసిందే అని పార్లమెంట్లో కొట్లాడి బిల్లు పాస్ చేయించిన ఘనత మన సుష్మా స్వరాజ్కి దక్కుతుంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు సోనియమ్మ ఇచ్చింది, అప్పుడేమో బలిదేవత అని చెప్పిండు, ఇప్పుడేమో మన తెలంగాణ దేవత అని చెప్తుండు మన ముఖ్యమంత్రి. ఇట్లెట్లనా నాకు అర్థం కాదు. ఆమెకు సోనియాకు ఏం అధికారం ఉన్నదని తెలంగాణ ఇచ్చింది మనకు? అంటే రాజ్యాంగాన్ని మీరు బద్దలు కొడుతున్నట్టే కదా. అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి వారిచ్చారు. వారిది మాటనే ఇడిసబెట్టి వాళ్ళ పేరు ఇడిసబెట్టేసి మొత్తం సోనియమ్మ ఇచ్చింది, సోనియా మేము ఇయ్యలేదు. భారతీయ జనతా పార్టీ అక్కడ ఒప్పుకొని తెలంగాణ ఇవ్వవలసిందే అని చెప్పేసి 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. మనం అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మనం 3 రాష్ట్రాలు విభజన చేసినాం. 3 రాష్ట్రాలకు ఒక్క రక్త బొట్టు చుక్క కూడా కాకుండా 3 రాష్ట్రాలు విభజన చేసినాం. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చి 1200 మంది అమాయక ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు బీజేపీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చింది. కానీ సోనియమ్మ ఏం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి అటువంటి మాటలు మాట్లాడకండి. మన తెలంగాణ చిన్నతల్లి ఎవరంటే అమ్మ మన సుష్మా స్వరాజ్ అని పేరు చెప్పుకుంటారు. కానీ మీరు ప్రతి ఒక్కరు కోటగిరి ఉమ్మడి మండల వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యాలయాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లెపల్లి సునీత శ్రీనివాస్ కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పాఠశాలలో పలు కార్యాలయాలలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి జై తెలంగాణ జై అంటూ నినాదాలు చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో
మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లెపల్లి సునీత శ్రీనివాస్, మండల రెవెన్యూ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి సునీత, ప్రాథమిక సహకార సంఘంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి ముజాఫర్ బేగ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, రైతు వేదికలో వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ అధ్యక్షురాలు సూరినేని రజని తిరుమలరావు, వెటర్నరీ ఆసుపత్రిలో వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సుప్రియ, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ మండల నాయకులు బేగరి రాములు, పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లెపల్లి సునీత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న దశాబ్ది కాలంలో అనేక రంగాలలో ప్రగతి కనిపిస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు ప్రజలకు సహకరిస్తూ నాయకులకు ప్రజలు సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధి పనుల్లో దూసుకెళ్లాలని ఆశిస్తున్నామన్నారు. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో వైస్ ఎంపీపీ మార్కెలి గంగాధర్ పటేల్, ఎంపీటీసీలు కొట్టం మనోహర్, కేశ వీరేశం, అనంత విఠల్, ఉమా రాంబాబు, మాజీ ఎంపీటీసీ సలీం, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, నాయకులు బర్ల మధుకర్, జుబేర్ ఖాన్, పి సాయిలు, ఆనంద్, వహీద్, కన్నం సాయిలు, జంగం సాయిలు, కన్నం శ్రీనివాస్, ఎంపీఓ మారుతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సయీద్ హుసేన్, ఏఈఓలు గౌస్, అస్మా, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్ద కాలంలో మనం సాధించిన ప్రగతి అనేక రంగాల్లో కనిపిస్తుంది. ఇలాగే తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆశిస్తున్నాను. పార్టీలు ఏదైనా కానివ్వండి, అందరూ ప్రజలందరి సహకారంతో నాయకులు ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తున్నారు. ప్రజల సహకారం మా నాయకులకి, నాయకుల సహకారం ప్రజలకు కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంతోషకరమైన ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అనే అంశంపై ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఏవిఎస్ అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లలని పూర్తిగా అర్థం చేసుకుని వారి సర్వతో అభివృద్ధికి తోడ్పడాలని సలహాలు, సూచనలు చేశారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా చూడాలన్నారు వైద్యుడు ఎన్వీఎస్ రావు. పిల్లలపైన ఎలాంటి ఒత్తిడి చేయకూడదని వివరించారు. ఈ కార్యక్రమానికి మెడికల్ రెప్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్ ఛాతి వైద్యుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, నాయకులు లక్ష్మీకాంత్, ఆర్ శ్రీనివాస్, సంపత్, సాయిరాజ్ మరియు ఇతర 40 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నాందేవాడలోని టిఎంఎస్ఆర్యు కార్యాలయంలో జరిగింది. నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనం ఎంత ఎక్కువ చెప్తే వాళ్ళంతా తక్కువ నేర్చుకుంటారు. మా మామ పర్మిషన్ తోటి మాట్లాడుతున్నా. నాకు ఇది మామూలు వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా అమ్మ చదువు నుంచి ఇవ్వలేదా స్కూల్ పోతాం ఏమవుతారు ఆ నుంచి ఎవరో జీతకాల నుంచి పంపించి చెట్లను చేయడం, చేపలు చేయడం, అప్పాలు చేయడం, ఏపిస్తుంది కదా. అవును, ఇది నేను స్కూల్ ఇచ్చినప్పుడు మా అమ్మ చెప్తే సర్కార్ అధికారులు విచారణ కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను వెంటనే సీజ్ చేయాలన్నారు. దేవుడు లాంటి వైద్యులే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి ఆడవారి జీవితాలను ఆగం చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లను అధికారులు తనిఖీలు చేసి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. పర్మిషన్ లేని ప్రైవేట్ హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయాలి. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. నిజామాబాద్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లు, వీటిపై ఇప్పటి వరకు ప్రభుత్వం గాని హెల్త్ డిపార్ట్మెంట్ గాని తనిఖీలు చేయలేదన్నారు. పర్మిషన్లు లేవు, అందుకే ప్రైవేట్ హాస్పిటల్ అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మారిపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందన్నారు. పేద ప్రజలకు జ్వరం వచ్చి దవాఖానాకు పోతే ల్యాబ్ టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు పేర్లతో వేల రూపాయలు దోచుకుంటున్నారని పేర్కొంది. మరియు 50,000 లక్షలు ఫిక్స్డ్ చేయాలని డిమాండ్ చేయంటున్నారని నూర్జహాన్ అన్నారు. ఉన్నోడు వైద్యం చేయించుకుంటాడు, లేనుడు ప్రాణం గాలిలో కలిసిపోతుంది. సర్కార్ ప్రైవేట్ హాస్పిటళ్లపై నిబంధన పెట్టాలను, తనిఖీలు చేసి విచ్చలవిడిగా నడుపుతున్న హాస్పిటళ్లపై చర్యలను తీసుకోవాలన్నారు.
పర్మిషన్ లేని హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపార దృష్టితో నడుపుతున్న స్కానింగ్ పేర్లతో నడుపుతున్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను వెంటనే సీజ్ చేయాలని, మహిళలు రోగం వచ్చి స్కానింగ్ కోసం పోతే కీచకుడు ఆపరేటర్స్ ప్రశాంత్ కామంతో రహస్యంగా కెమెరాలను బిగించి అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి ఫోన్ నెంబర్లను తీసుకుని మహిళల్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడన్నారు. ఈ కీచకుడిని కఠినంగా శిక్షించాలని, స్కానింగ్ మేనేజ్మెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ను అరెస్టు చేయాలని, కమిటీల పేర్లతో కాలయాపన చేయకుండా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్ళు డాక్టర్లంటే ఒక దేవుళ్ళతో పోల్చే పద్ధతి ప్రజలలో ఉంది. ఇవాళ దేవుళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ప్రైవేట్ హాస్పిటళ్లను నడిపిస్తూ ఉన్నారు. జ్వరం వచ్చినా కనీసం చూయించుకోవడానికి పోతే అనేక టెస్టులు, స్కానింగ్లు, ఎక్స్రే పేర్లతోటి కొన్ని వేల డబ్బులు ఖర్చులు పెట్టిస్తూ ఉన్నారు. ఇలాంటి హాస్పిటళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ హాస్పిటళ్ళ మీద నిబంధన లేదు, కనీసం పర్యవేక్షణ లేదు, హెల్త్ డిపార్ట్మెంట్ కనీసం వెళ్ళి హాస్పిటల్ సందర్శన లేదు. ఇలాంటి హాస్పిటళ్ళు పర్మిషన్ లేని కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ వందల హాస్పిటళ్ళల్లో ఏదైతే పర్మిషన్ ఉన్న హాస్పిటళ్ళలో కూడా ఇలా జరుగుతున్నాయి. పర్మిషన్ లేని హాస్పిటళ్ళలో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలతోటి జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే అనేదే సిఐటిగా చెప్తా ఉన్నాం. మొన్న జరిగిన ఏదైతే స్కానింగ్ సెంటర్లో అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు ఈ రోజు వరకు సీజ్ చేయలేదు. ఏదైతే విచారణ కమిటీ వేశారు తప్ప విచారణ జరుగుతుందా లేదా, ఏ రకంగా జరుగుతుంది, కనీసం పర్యవేక్షణ చేసి విచారణ జరిపి వెంటనే ఏదైతే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఉందో సీజ్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మీద పర్యవేక్షణ ఉండాలి. ఇవాళ వేల డబ్బులు, కోట్ల డబ్బులు, ఇవాళ లక్షల డబ్బులు తీసుకుంటున్న హాస్పిటళ్లను సీజ్ చేయాలనేదే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్ళ మీద పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలి అనేదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి హాస్పిటళ్లను ఏదైతే ఇవాళ ప్రైవేట్గా నడిపిస్తూ ఉన్నారో, కనీసం జ్వరం వచ్చినా మందు వేస్తే తగ్గిపోయే జ్వరాన్ని కూడా ఇవాళ ఆపరేషన్ సంబంధం లేకున్నా ఆపరేషన్ను చేసి ఇవాళ తల్లి బిడ్డలను క్షేమంగా తీయకపోవడం, కొన్ని వేల డబ్బులు ఖర్చు చేపియడం, ఇలాంటి అనేక జరుగుతున్నాయి. రోజు రోజు కొట్టొచ్చినట్టు ఇవాళ పేపర్లలో చూస్తూ ఉన్నాం. కనీసం దాని మీద ఒక నిబంధన లేదు, ఒక పర్యవేక్షణ లేదు. ఇవి ఇంత తీసుకోవాలి, ఇంత డెలివరీ నిజంగా వాస్తవంగా ఇవాళ ఆపరేషన్ చేయకుండా నార్మల్ డెలివరీ చేయాలని గత కలెక్టర్లు అనేక సార్లు చెప్పారు. కానీ నార్మల్ డెలివరీ ఎక్కడా చేయట్లేదు ప్రైవేట్ హాస్పిటల్లో. ఒకవేళ ప్రభుత్వం అద్దం మేడలాగా కట్టారు, అక్కడ ఒకవేళ డెలివరీకి పోతే హైదరాబాద్ వస్తున్నారు. సరిగ్గా వైద్యం లేదు, ల్యాబ్ సిస్టమ్ లేదు. ఇలాంటి ఏదేమైనా పేద ప్రజలపై ఇవాళ ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇవాళ పిండేస్తున్నట్టు, ఎవరికైతే ప్రజలకు ఇట్లా పిండేసి ఇవాళ పైసలను వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ఎవరైనా పేదోళ్ళు ఎక్కడన్నా పోవాలంటే, ప్రాణాన్ని కాపాడుకోవాలని పోయినా కనీసం ప్రాణానికి కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇలాంటి హాస్పిటళ్ళ మీద నిబంధనలు పెట్టాలి, పర్యవేక్షణ చేయాలి. ఏదైతే ఇలాంటి హాస్పిటళ్ళు పేదలను రక్తం పిండించుకొని తీసుకుంటున్న వాళ్ళని సీజ్ చేయాలి. పర్మిషన్ లేని హాస్పిటళ్లను కూడా, ఏదైతే స్కానింగ్ సెంటర్లను కూడా సీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్పల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జెండా ఆవిష్కరణలు చేశారు. దర్పల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి జెండా ఆవిష్కరణ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ పార్టీల నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ నేడు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత తెలంగాణ రాజధాని హైదరాబాద్గా గుర్తించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు. దర్పల్లి మండల ప్రజలకు, గ్రామ ప్రజలకు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇందల్వై ప్రభుత్వ కార్యాలయ అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో ఈ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్ భట్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకట్రావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమేష్ నాయక్, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జయశంకర్ తెలంగాణ తల్లి ఫోటోలకు ముందుగా కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. సిబ్బందితో కలిసి పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందల్వాయి మండల ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల తరపున ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిపారు. జై తెలంగాణ అన్న నినాదం మారుమోగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ కుమార్, అంజమ్మ, కానిస్టేబుల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు సహకార సంఘాల వద్ద రాష్ట్ర మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలు ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ గ్రామాల్లోని నిర్వహించిన వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. పలు శాఖల కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి చిత్రపటంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొండింగల శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ధన్వాల్, స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ వంశకృష్ణారెడ్డి, ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద చైర్మన్ పోల మల్కారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ వినీత్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన నూతన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని సహకార సంఘాల వద్ద సొసైటీ చైర్మన్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు జాతీయ జెండాలను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచుకుంటూ ఒకరికొకరు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జానకంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనగా పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్ నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చేపూరి కిషోర్, మండల మైనారిటీ ప్రెసిడెంట్ తాహెర్లు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ సహకారం కొరకు ఎందరో తమ ప్రాణాలను తుణప్రాయంగా బలిదానాలు చేశారని, ఎన్నో దశాబ్దాల కళ సహకారం అయ్యేందుకు కృషి చేసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే మనం అమరవీరులు ఎంతమంది వారి స్మారకార్థంని స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇన్ని రోజులైతే ఏదైతే మన అమరవీరులను మర్చిపోయారో దాన్ని స్మారకాలను స్మరించుకుంటూ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణను మున్ముందుకు తీసుకుపోదామని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే దీన్ని చేస్తున్నారో అంగరంగ వైభవంగా దాంట్లో మేము కూడా పాల్గొంచుకుంటూ ఈరోజు మేము జానకంపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ ప్రదర్శించి మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మా జానకంపేట గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరపు నుంచి మా పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈరోజు మా జానకంపేటలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈరోజు మేము రాష్ట్రంలో మా సోనియా గాంధీ గారు మా రాష్ట్రాన్ని ఇచ్చి మా అమరవీరులకు ఎంతోమంది అమరవీరులైనారు. ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగాలు చేశారు. అలా ప్రాణాల త్యాగాలను గుర్తించి మా సోనియమ్మ గారు మా రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈరోజు మా గవర్నమెంట్ కూడా ఈరోజు మాకు అధికారంలో ఉన్నది. కాబట్టి మేము జానకంపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షుడు
మా గ్రామ పార్టీ సిరికొండ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు అనే నినాదాలు మండలమంతా మారుమోగాయి. సిరికొండ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. సిరికొండ గ్రామ సచివాలయం దగ్గర సెక్రటరీ శివకుమార్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు మరియు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ మరియు ఎంపీడీఓ ఎస్ఐ రమేష్ వారి కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆయన మీడియాతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియాకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్ల ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, మునుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా సిరికొండ మండల ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మనం చూస్తే గతంలో 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి బాధలు తిప్పలు అన్నీ తెలిసినటువంటి మరి సోనియమ్మకు మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి గతంలో చాలా వెనుకబడినటువంటి ఈ తెలంగాణ ప్రాంతం ఈరోజు తెలంగాణ రావడం వల్ల చాలా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉన్నారు. మరి దీనికి ముఖ్య కారణం సోనియమ్మ. మరి సోనియమ్మ అంటే నిజంగా తెలంగాణ తల్లి. మరి ఆ తెలంగాణ తల్లికి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు కూడా నిజంగా తెలంగాణ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మరి పూర్తిగా మంచి ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఎంతో ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదాయం తీర్చిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ మాకు ఉన్నటువంటి నియోజకవర్గంలో చాలా ఇప్పటికే సమస్యలు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికి చాలా కొన్ని సహకారమైనవి. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో మరి 2 లక్షల రుణమాఫీ మరియు మహిళలకు 2,500 రూపాయలు రాబోతుంది. వినాయక్ నగర్ లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఎన్నో రోజుల తెలంగాణ ప్రజల కళ నెరవేరి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వినాయక్ నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి సంబరాలు చేసుకున్నారు. జై జై వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు. యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు గడిచి 11 సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలు బాగుపడాలని తెలంగాణ ప్రజల తరపున జై జై వినాయక సంఘం అధ్యక్షుడుగా కోరుకుంటున్నాను అన్నారు. ఎప్పటికీ కూడా అమరులని మర్చిపోకుండా గుర్తుంచుకొని మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సభ్యులు మరియు గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, అధ్యక్షులు రాజా ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి వంగరి ఎల్లం, కోశాధికారి ప్రొద్దుటూరు గంగారెడ్డి, 6వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి, సీను, సలహాదారులు తోట గోపాల్ మరియు పెద్దలు మేకసీను, రామన్న, మైపాల్ రెడ్డి, బుచ్చగౌడ్, గంగారెడ్డి, లక్ష్మీనరసయ్య, వెల్డింగ్ భూమయ్య, జగదయ్య, జగన్, భూషణ్, పరశురాం మరియు సభ్యులు గల్లీవాసులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజానికానికి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఎంత కీలకంగా ఉండనో 10 సంవత్సరాలు గడిచి 11 సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మరి తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు బాగుపడాలని తెలంగాణ ప్రజల తరఫున మా జై జై వినాయక సేవా సంఘం
అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క తెలంగాణ సాధించడానికై ఎంతోమంది అమరులు ఈరోజు త్యాగాలు చేస్తే ఈ యొక్క తెలంగాణ రావడం జరిగినది. కావున ఈ యొక్క తెలంగాణ ఎప్పటికి కూడా అమరులని మర్చిపోకుండా గుర్తించుకొని వారి త్యాగాలని ఇప్పటికీ మన మదిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి నాయకత్వంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకోవడానికి దశాబ్దాలుగా పోరాటం చేసి తొలి మలి దశ ఉద్యమాలలో ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ ఆత్మ బలిదానాలు ఆగాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి జిల్లా కాంగ్రెస్ పక్షాన నిజామాబాద్ జిల్లా ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది ఒకరైతే తెలంగాణ వచ్చిన తర్వాత దాని ఫలితాలను అనుభవించింది మరొకరని, గడిచిన 10 సంవత్సరాలలో అమరవీరుల త్యాగాలను గుర్తించకుండా వారి త్యాగాలను నిర్వీర్యం చేసిన వారికి బుద్ధి చెబుతూ డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ ప్రజలు అమరవీరుల ఆత్మలు శాంతించే విధంగా అమరవీరులు కోరుకున్న తెలంగాణ సహకారం అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగిందని, ఖచ్చితంగా యువకులు ఎందుకోసమైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఏ తెలంగాణ కోరుకున్నారో అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఆత్మ బలిదాన ఫలితం సోనియా గాంధీ గారి అనుగ్రహంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా దశాబ్ద కాలం పోరాటం చేసినటువంటి తెలంగాణ కొరకు యువకుల బలిదశ ఉద్యమంలో యువకుల బలిదానాల ద్వారా అప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ బలిదానాలు ఆగాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో పోరాటం ఒకరిదైతే అనుభవించింది ఒకరు. 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమకారుల అణచివేతను గుర్తించినటువంటి తెలంగాణ ప్రజలు గత సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మళ్ళీ తెలంగాణ అమరవీరుల ఆశయాలకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆకాంక్షల కోసం ప్రజలు ఏదైనా పోరాటం జరిగిన తర్వాత ఎంతో కష్టం, ఆవేశమో, ఆక్రోధనో, ఆకాంక్షని అధికారంలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోకుండా ఎవరు కూడా ఏది ఫలితం రాదు. బలిదానం అంటే చాలామందికి యువకులు ఆవేశంగా తెలంగాణ రావట్లేదు, ఉద్యోగ కల్పన జరగలేదు అని విద్యార్థులు, యువకులు తన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికి సోనియా గాంధీ కూడా రాజకీయ ప్రక్రియ జరగడానికి సమయం పడుతుంది, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా అభిప్రాయాలు తీసుకొని ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేయాల్సి వస్తుందని చెప్పేసి పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అలాంటి అంటే ఏది ఊరికేనే అలా మాట్లాడినా ఇలా జరిగిపోయింది అనేది స్వతంత్ర పోరాటంలో కూడా చాలామంది అసూలు బాసింది. పోరాటం లేనిది, మనుగడ లేనిది. నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం ఎదుట త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నవిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరణ చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప తహసీల్దార్ తెలంగరావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ యాదగిరి గౌడ్, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమైక్య అధ్యక్షురాలు ఉషారాణి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మోస్రా సాయిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నర్సింగ్రావు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీఓ నాగనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ తెడ్డు పోషెట్టి, సొసైటీ చైర్మన్ అబ్బన్న, ఏపీఎం భూమేష్ గౌడ్, సంజీవ్ రెడ్డి, నవీన్ రాజ్, మూసా, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.